కలియుగం యొక్క లక్షణాల గురించి మనము నేర్చుకుంటున్నాము. సో, ఏ విధంగా కలియుగం ఆరంభమైనప్పటి నుంచి ఆ, వ్యక్తులలో ఉండేటువంటి లక్షణాల గురించి ఏ విధంగా అవి పతనం చెందుతూ ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. సో, మనలో ధర్మము నశిస్తుంది, సత్యము నశిస్తుంది, ఓర్పు నశిస్తుంది, శౌచము నశిస్తుంది, దయ నశిస్తుంది, ఆయువు కూడా నశిస్తుంది, బలము కూడా నశిస్తుంది, స్మృతి కూడా క్షీణిస్తుంది. ఓకే, సో ఇన్ని లక్షణాలన్నీ కూడా మనలో నుంచి క్షీణింపబడతాయి. ఆ తర్వాత కలియుగంలో ఎవరికి గౌరవాన్ని ఇస్తాము, ఎవరిని పూజిస్తాము, ఎవరిని పెద్ద వ్యక్తిగా భావిస్తాము అని అంటే ధనానికే మనము విలువనిస్తాము. ఎవరైతే ధనవంతుడో ఆయనే ఉత్తమ జన్మను పొందిన వాళ్ళలాగా, ఉత్తమ వంశస్థుల్లాగా, లేకపోతే ఉత్తమ కులంలాగా, సో ఆయనే ఆచారాలని నేర్పేటువంటి వ్యక్తిలాగా, సో ఆయన ఏం చెప్తే అదే మనకి ఆచారం అయిపోతుంది. కాబట్టి న్యాయము ధర్మము అనేటువంటివి ధనవంతుల చేతిలో ఉండిపోయాయి. ధనవంతులు ఏం చెప్తే అదే న్యాయం, ఏం చేస్తే అదే కరెక్ట్. ఆ తర్వాత వివాహ వ్యవస్థ ఏ విధంగా పతనమైంది అనేటువంటి విషయాన్ని కూడా చూసాం. బాహ్య ఆకర్షణ చూసి వివాహం చేయడం, బలం చూసి, అందం చూసి, ఐశ్వర్యం చూసి వివాహాలు చేసుకోవడము అనేటువంటిది పతనావస్థకు వచ్చినటువంటి స్థితి. కాబట్టి శారీరకమైనటువంటి అందంతో శారీరకంగా ఉన్నటువంటి ఆకర్షణతోటి మనము ఒకవేళ గనక వివాహాన్ని గనక చేసినట్లయితే అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటి విషయం కూడా మనం చూసాం. వివాహ వ్యవస్థ అనేటువంటిది ఇద్దరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉద్దేశించబడిందే తప్ప భౌతికమైనటువంటి సుఖాలని అనుభవించడం కోసం మాత్రమే కాదు. ఇక ఆధ్యాత్మిక స్థితి అనేటువంటిది కలియుగంలో పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కలియుగ ప్రభావం కారణంగా వ్యక్తులు ఈయన బ్రాహ్మణుడా, ఈయన బ్రాహ్మణుడు కాదా అనేటువంటి విషయాన్ని కేవలం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల ద్వారా నిర్ణయించడమే తప్ప వాళ్ళకు ఉన్నటువంటి గుణ లక్షణాల ద్వారా నిర్ణయించడం కాకుండా అయిపోయింది. వాళ్ళ వేషధారణ మాత్రమే ఆ వ్యక్తి బ్రాహ్మణుడా కాదా అనే తెలిపేటువంటి స్థితిలో ఉంది. కానీ ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు ఒక బ్రాహ్మణ స్థితిలో లేకపోయినా కానీ వాళ్ళని బ్రాహ్మణులుగా పరిగణించాల్సి వస్తుంది. కారణం కేవలం వాళ్ళ వేషధారణే. అంటే కలియుగంలో బ్రాహ్మణుడికి బ్రాహ్మణ లక్షణాలు ఉండవు. బొట్టు పెట్టుకొని, యజ్ఞోపవీతం వేసుకొని, పంచె కట్టుకొని, కుర్తా వేసుకొని ఉంటే బ్రాహ్మణుడు అనుకుంటాం. మరి ఆ వ్యక్తి గుణాలలో, లక్షణాలలో బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయా, బ్రాహ్మణ గుణాలు ఉన్నాయా అనేటువంటి దాంతో సంబంధం లేదు. వాళ్ళకి వేదాలు తెలియదు, కర్మకాండ మంత్రాలు కూడా తెలియవు, ఆధ్యాత్మిక సాధన ఏం చేయాలో తెలియదు. కేవలం వాళ్ళని వేషధారణతోటి గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరి దగ్గర అయితే ధనం లేదో ఆ ధనం లేనటువంటి వ్యక్తి అపవిత్రుడుగా భావించబడతాడు. నిజానికి ధనం ఉన్నటువంటి వ్యక్తి స్నానం చేపినా పవిత్రుడే, ఎలా ఉన్నా పవిత్రుడే. కానీ ధనం లేనటువంటి వ్యక్తి మాత్రం అలాంటి వ్యక్తిని దగ్గరకు కూడా తీసుకురానియరు, దగ్గరకు కూడా రానివ్వరు. అలాంటి వ్యక్తికి గౌరవాన్ని కూడా ఇవ్వరు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వివాహ వ్యవస్థలో ఒక వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహాలు జరగట్లేదు ఇప్పుడు. కేవలం వాక్కుల సమ్మతితోటి వివాహం అయిపోతుంది. వాక్కుల సమ్మతితోటి, వాక్కుల సమ్మతితోటి వివాహము, వాక్కుల సమ్మతితోటి విడాకులు రెండు కూడా అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక వివాహ వ్యవస్థ అనేటువంటిది మనము కలియుగంలో చూస్తున్నాం. ఇంకా ఏమి క్షీణిస్తాయి కలియుగంలో అనేటువంటిది 6వ శ్లోకం నుంచి డీటెయిల్స్గా చూద్దాం. శ్రీవాణి మాతాజీ. దూరే వార్యయనం తీర్థం లావణ్యం కేశధారణం దూరే వారయనం తీర్థం లావణ్యం కేశధారణం ఉదరం భరతా స్వార్ధః సత్యత్వే ధార్ష్ణ్యమేవ హి. ఉదరం భరతా స్వార్థః సత్యత్వే ధార్ష్ట్యమేవ హి.
దాక్ష్యం కుటుంబభరణం యశోర్థే ధర్మసేవనం. దాక్ష్యం కుటుంబ భరణం యశోర్థే ధర్మ సేవనం. ఉమ్. దూరంలోనున్న జలాశయమే తీర్థస్థానముగా భావించబడును. సౌందర్యము కేశాలంకరణ పైననే ఆధారపడి ఉండునని తలంచబడును. కడుపు నింపుకొనుటయే జీవిత లక్ష్యమగును. బిడియము లేనివాడే సత్యసంధునిగా అంగీకరించబడును. కుటుంబమును పోషించగలిగిన వాడే దక్షత కలవానిగా భావించబడును. ధర్మపాలనము కేవలము పేరు ప్రఖ్యాతులను పొందుట కొరకే ఎగును. భాష్యము. మన భారతదేశం నందు పవిత్ర నదులు ప్రవహించే పెక్కు తీర్థస్థానంలో ఉన్నవి. మూర్ఖజనులు ఆ నదుల్లో స్నానం చేసి తమ పాపములను కోరుదురే కాని అట్టి ప్రదేశంలో వసించడి భగవద్భక్తుల నుండి ఉపదేశం పొందరు. మనుజుడు జ్ఞాన ప్రాప్తి కొరకే తీర్థస్థానమును పోవలేను, కానీ కేవలము స్నానము కొరకు కాదు. నేటి కాలంలో జనులు తమ జుట్టును నానా ప్రకారములుగా అలంకరించుకొని ముఖ సౌందర్యమును కాముకతను పెంచుకునేటకు యత్నించుతుందరు. అసలైన సౌందర్యము హృదయంలో నుండి అనగా ఆత్మ నుండి వచ్చిననియు నిర్మలుడైన వ్యక్తి నిజముగా ఆకర్షణుడై ఇండుననియు వారెరుగుదురు. ఈ యుగ కష్టములు వృద్ధి చెందిన కొలది కడుపు నింపుకొనుటయే జయ సూచకము కాగలదు. తన కుటుంబమును పోషించుకోగలిగిన వాడు ఆర్థిక వ్యవహారంలో చురుకైన వారిగా భావించబడును. ఒకవేళ ధర్మపాలన జరిగినచో భగవంతుని ప్రధానమైన అవగాహన లేకుండా కేవలం యశస్సు కొరకే జరగగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, కలియుగంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇంకా కొన్ని విషయాలతో తెలియజేస్తున్నారు. మనం అందరం కూడా తీర్థస్థానాలకు వెళ్తాం. తీర్థస్థానాలకు వెళ్ళి ఏం చేస్తాము? అక్కడ ఉన్నటువంటి పవిత్ర జలాల్లో స్నానం చేసేసి వచ్చేస్తాం. అంటే ఎందుకు వెళ్తున్నాం మనము? పవిత్ర జలంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం. కానీ తీర్థయాత్రల యొక్క ముఖ్య లక్ష్యం కేవలం అక్కడ ఉన్నటువంటి పవిత్ర జలాల్లో స్నానం చేసి రావడం మాత్రమే కాదు. అంతకు మించి మనకేం తెలియట్లా. అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటి తెలియట్లా. తీర్థస్థానాలకి వెళ్ళి తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఏంటో మనకు తెలియట్లా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలో కూడా మనకు తెలియదు. ఎవరినైనా సరే అడిగితే మీరు కాశీ వెళ్ళారా, లేకపోతే రామేశ్వరం వెళ్ళారా, లేకపోతే రిషికేశ్ వెళ్ళారా, బద్రీనాథ్ వెళ్ళారా, వృందావన్ వెళ్ళారా, మధుర వెళ్ళారా అంటే వెళ్ళాను అంటారు. ఏం చేసి వచ్చారు అని అడిగి. అందుకని తీర్థయాత్రలు అనేటువంటివి విహారయాత్రలా చేయకూడదు. కేవలం అక్కడికి వెళ్ళి పుణ్యనదుల్లో స్నానం చేసేసి వచ్చినంత మాత్రాన తీర్థయాత్రల యొక్క ఫలితం మనకు వచ్చేస్తుంది అంటే అది రాదు. ఒకప్పుడు తీర్థయాత్రలు ఎలా ఉండేవి అని అంటే అక్కడ ఉన్నటువంటి సాధువుల్ని కలిసి అక్కడ కొంతకాలం సాధువులతో ఉండి సాధువుల యొక్క సాంగత్యాన్ని తీసుకొని వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొంది వాళ్ళకి సేవ చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనము కేవలం పోయి పుణ్యనదుల్లో స్నానం చేసి రావడం వల్ల రాదు. అందుకని చాతుర్మాస సమయంలో చాలామంది సాధువులు ఒక పుణ్యక్షేత్రాల దగ్గర ఆగిపోతారు, లేదంటే అటు ఇటు తిరగరు. మామూలుగా అయితే సాధువులు తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు చాతుర్మాస సమయంలో తిరగకుండా అలానే ఉండిపోతారు. ఎందుకుంటారు అక్కడ? ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళకి సాంగత్యాన్ని ఇస్తారు, మనలాంటి వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తారు. ఆ సమయంలో తిరగకూడదు కూడా. ఓకే, అందుకని సాధువులు ఎక్కడ ఉంటే అక్కడే పుణ్యస్థలం, సాధువులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. ఆ విషయం కూడా మనం పట్టించుకోకుండా కేవలం స్నానాలు చేసేసి వచ్చేసినంత మాత్రాన మనం తీర్థయాత్రల యొక్క ఫలితం వచ్చేసింది అని అనుకుంటాం. సో ఈ విధంగా కలియుగంలో ఆధ్యాత్మిక చైతన్యం కోసం, ఆధ్యాత్మిక పురోగతి కోసం ఏమీ చేయట్లేదు. మనము కేవలం పాప పరిహారం చేసుకోవడం కోసం మాత్రమే పుణ్యనదుల్లో స్నానాలు చేసి వస్తున్నాం. ఇంక రెండవది, స్త్రీలు ఏ విధంగా దేహ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. ఇప్పుడు జనాలు ఎవరైనా సరే జడలు వేసుకోవడం చూస్తున్నారా? ఎవరైనా జడలు విరబోసుకుంటారు. ఆ విరబోసుకునేది కూడా మళ్ళీ షార్ట్గా కట్ చేసుకోవడం, లేకపోతే రకరకాలుగా మొహం మీదకి జుట్టు వచ్చేలా చేసుకోవడం. ఎంతమంది జడ వేసుకుంటారో వాళ్ళని కనీసంగా చూడను కూడా చూడు. జడ వేసుకునే వాళ్ళని చూడను కూడా చూడు. ఎవరెవరు జడలు వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరు జడలు వేసుకోవడం అనేటువంటిది ఉండదు. బయటికి వెళ్తే మాత్రం అసలు వేసుకోరు. ఇంట్లో ఉంటే ఏమన్నా ఇంట్లో అరుస్తారనో, లేకపోతే తల్లిదండ్రులు తిడతారనో జడలు ఏమైనా వేసుకుంటారేమో, కానీ బయటికి వెళ్తే మాత్రం జడ వేసుకోవడం అనేటువంటిది ఉండదు. అంటే వాళ్ళ సౌందర్యం ఇంకా
అందంగా కనిపించాలి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ అందంగా కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కేశాలంకరణ మీద ఆధారపడి వాళ్ళ యొక్క అందాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, మన జీవితం యొక్క లక్ష్యం మనం మర్చిపోతున్నాం. కేవలం మనం పుట్టాము సుఖంగా ఉండడం కోసం, కడుపు నిండా తినడం కోసం, లేదు అంటే మన తరం అయిపోయేంత వరకు మనకి ఎలాంటి భౌతికమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా కడుపు నిండా 3 పూట్ల తినొచ్చు అందుకు సంపాదించడమే తప్ప, ఈ జీవితం కేవలం తినడానికి మాత్రమే ఉంది అనేటువంటి భావనలో ఉన్న మనం ఈ తినడానికంటే ఇంకా మిగిలింది ఇంకా ఎక్కువ ఏం చేయగలము అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఇంకొంచెం ఇదిగా చెప్పాలి అని అంటే, కేవలం మన జీవితాంతం వరకు మాత్రమే మనం సుఖంగా ఉండాలి అని సంపాదించడం కాకుండా మన పిల్లలు మన మనవళ్ళ జీవితాంతం వరకు కూడా సుఖంగా ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళు సంపాదించుకోరు ఇక. మనం సంపాదిస్తే మన పిల్లలు మన మనవళ్ళు కూడా సంపాదించుకోకపోయినా కానీ సుఖంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తున్నాం. అంటే కేవలం కడుపు నింపుకోవడం, సుఖంగా ఉండడం కోసం మాత్రమే డబ్బు సంపాదించేటువంటి పనిలో పడిపోతున్నాం తప్ప, ఈ జీవిత లక్ష్యం అదే అనుకుంటున్నాం తప్ప, అంతకు మించి వేరే లక్ష్యం ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకి కలియుగంలో తెలియట్లా. ఒకప్పుడు యుగాలలో డబ్బు సంపాదన అనేటువంటిది సెకండరీ థింగ్, అసలు అది మెయిన్ విషయమే కాదు. అంటే వాళ్ళ లక్ష్యం అనేటువంటిది డబ్బు సంపాదన మీద లేదు. వాళ్ళ లక్ష్యం అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతి మీద ఉంది. ఆధ్యాత్మిక పురోగతి మెయిన్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనకు కావాల్సినటువంటి భౌతిక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోవడం అనేటువంటిది, దానికోసం వాళ్ళు కర్మలు చేస్తారు. కానీ మనం అలా చేయట్లేదు. ఆధ్యాత్మికత అనేటువంటిదే పక్కన పెట్టేసి కేవలంగా భౌతికంగా సుఖంగా ఉండడం కోసం మాత్రమే 24 గంటలు పనిచేస్తూ ఉంటాం. అంటే మన లక్ష్యం మారిపోయింది. ఆధ్యాత్మిక లక్ష్యం లేదు, కేవలం భౌతికమైనటువంటి లక్ష్యాలనే మనము పెట్టుకుంటున్నాం. బిడియము లేనివాడే సత్యసంధునిగా అంగీకరింపబడును. మీరు అబద్ధం ఆడండి, అబద్ధాన్ని కూడా గట్టిగా చెప్పాలి. కొంచెం నర్వస్గా చెప్పామనుకోండి, వీడు అబద్ధం ఆడతాడు, వీడు అబద్ధం ఆడతాడు అని అనుకుంటారు. అవును కదా? మీరు చూడండి, తప్పు చేసిన వాడే గట్టిగా మాట్లాడతాడు, ఒప్పు చేసిన వాడు గట్టిగా మాట్లాడడం అవసరం లేదు. అంటే ఏంటి, నోరు గట్టిగా మాట్లాడితే వాడి తప్పు మాయమైపోతుంది. ఎదురు తిరగడం అనమాట దీన్ని. తప్పు చేసిన వాడికి వెళ్ళి ఏమేమి జరిగింది, ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంటే వాడు మన మీద ఎదురు తిరుగుతాడు అనమాట. ఎదురు తిరిగితే మనం ఇంక వేరే ప్రశ్న వేయం. అంటే ఎదురు తిరిగి వాళ్ళ తప్పును మాఫీ చేసుకోవడం, ఇది కలియుగంలో జరిగేది. తప్పు చేసిన వాడు తప్పు చేయని విధంగా ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తాడనమాట. కాన్ఫిడెంట్గా. అంటే ఈ సత్యము అనేటువంటిది బిడియం లేకుండా మాట్లాడడంతో సత్యం కనుమరుగైపోతుంది. కుటుంబమును పోషింపగలిగిన వాడే దక్షత కలగవానిగా భావింపబడును. ప్రయోజకుడు అని ఎవరిని అంటారండి? 2 కొడుకులు ఉన్నాడు. ఒక కొడుకు బ్రహ్మచర్యాన్ని తీసుకొని సన్యాసిగా ఇల్లు వదిలేసి ఈ ఆశ్రమంలోనే ఉంటున్నాడు. ఇంకొక కొడుకు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ పోషణ భారాన్ని స్వీకరించాడు. ఎవరు ప్రయోజకులు? ఉద్యోగం చేసే భౌతికంగా ఉన్న వాళ్ళైతే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉన్నతుడు అంటారు, కానీ నిజంగా బ్రహ్మచర్యంలో ఉన్నవాడు కలియుగంలో మన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, జీవిత లక్ష్యం గృహస్థుడు. ఆధ్యాత్మిక పురోగతి కాదు కాబట్టి భౌతికంగా ఎవరైతే బాధ్యతలను స్వీకరించారో వాళ్ళే ప్రయోజకులు అని అంటారు. తమ్ముడు అంటారు. ఎవరైతే జీవితాన్ని భగవంతుడి యొక్క సేవకు అంకితం చేసేసారో అలాంటి వాడిని ప్రయోజకుడు కాదు. వాడికి పని పాట లేకుండా వాడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ, వాడు మామూలు బట్టలు వేసుకుంటే ఉద్యోగానికి పోయి డబ్బులు సంపాదించాల్సి వస్తుందని వాడు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వెళ్ళిపోతే ఏ కష్టం లేకుండా ఎంతో కొంత దొరికిద్ది, తినేస్తూ సోమరపోతూ బద్ధకస్తుడు, అందుకనే వాడు ఆశ్రమంలో ఉంటున్నాడు అనుకుంటున్నారు. అవునా కదా? ఎవరైనా సరే ఆ, ఎవరైనా సరే ఒక బ్రహ్మచారిగా మారిపోయి టెంపుల్లో సేవలు చేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి టెంపుల్ మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకుంటారు. మా అబ్బాయిని మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మా అబ్బాయికి వేరే జీవితం లేదా? మా అబ్బాయిని మంచిగా చదువుకొనిరా? మా అబ్బాయిని ప్రయోజకుడు అవ్వద్దా
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? టెంపుల్లో సేవ చేస్తే ప్రయోజకుడు కాదు అని అర్థం. భౌతికంగా ఉన్నతిలో ఉంటే ప్రయోజకుడు అయ్యాడు అని అర్థం. సో అది కలియుగం యొక్క ప్రభావం. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారు ప్రభుజీ. ఒక అబ్బాయి ఏమో బ్రహ్మచారిగా ఉండిపోయాడు HKM లో. ఒక అతనేమో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి, అది చూసుకుంటున్నాడు. వాళ్ళు ఒకసారి బృందావనం యాత్రకు వచ్చి ఎంతో ఫీల్ అయ్యారు పేరెంట్స్. మా బాబు ఇట్లా దీంట్లో జాయిన్ అయ్యాడు, పెద్ద ఆయన చక్కగా సంపాదించుకుంటుంటే ఇతనేమో ఇందులో అని చాలా ఫీల్ అయ్యారు. సో సేమ్ అదే. సో పోషించగలిగేటువంటి వాడే ప్రయోజకుడుగా పరిగణిస్తాను తప్ప ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తిని ప్రయోజకుడు అనను. ధర్మపాలనము కేవలము పేరు ప్రఖ్యాతులు పొందుట కొరకే అగును. ఎవరైనా సరే పుణ్యకార్యాలు చేశారనుకోండి, ధర్మం చేశారనుకోండి, ఎవరికైనా దానం ధర్మం చేశారనుకోండి, ఎందుకు చేస్తారు? పేరు ప్రఖ్యాతులు పొందడం కోసమే. అందుకనే వాళ్ళు చలివేంద్రం పెట్టినా కానీ పైన బోర్డు పెడతారు. ఎవరు పెడుతున్నారో వాళ్ళ పేరు మీద చలివేంద్రం. లేదంటే ఏదైనా ఆశ్రమం కట్టిస్తే కూడా వాళ్ళ పేరు పెడతారు, పలానా పేరు మీద ఆశ్రమం. ఏదైనా చిన్న దానం ధర్మం చేసినా కానీ శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు చెక్కాల. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ మనం చేస్తున్నటువంటి సేవ, మనం చేస్తున్నటువంటి దాన ధర్మం ఎందుకు చేస్తున్నాము అనంటే పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నాం. గుర్తింపు కోసం, గుర్తింపు కోసం, పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నాం. సో ఇది కలియుగంలో ఉండేటువంటి లక్షణాల్లో కొన్ని అని చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. సునీత మాతాజీ. ఏవం ప్రజాభిర్ధృష్టాభిర్ ఆకీర్ణేక్షితి మండలే ఏవం ప్రజాభిర్దుష్టాభిరాకీర్ణేక్షితి మండలే బ్రహ్మవిక్షత్రశూద్రాణం యో బలి భవితా నృపః. బ్రహ్మవిక్షత్ర శూద్రాణం యో బలి భవితా నృపః. భావం: ఈ విధంగా ధరణి దుష్టజనులతో నిండిపోగా అన్ని వర్ణములలో ఎవ్వడు తనను బలవంతునిగా ప్రదర్శించుకొనునో వాడే రాజ్యాధికారమును పొందును. థ్యాంక్ యూ. రాజ్యాధికారాన్ని పొందడానికి వర్ణంతో అవసరం లేకుండా అయిపోయింది. క్షత్రియుడు అవనవసరంలా. ఎవరైతే బలవంతుడో వాడే రాజ్యాధికారి. దుష్టజనులతో నిండిపోయిందనమాట ఈ ధరణి మొత్తం కూడా. ఎవరు బలాన్ని ప్రదర్శిస్తారో వాడే పాలన చేస్తాడు, రాజుగా పరిగణింపబడతారు. నెక్స్ట్ 8వ శ్లోకం. లావణ్యమాత. ప్రజాహీలుబ్ధైరాజన్యైర్ నిర్ఘృణైర్ధస్యుధర్మభిః. ప్రజాహీలుబ్ధైరేజ్రాజన్యై నిర్ధర్నైర్దస్యుధర్మభిః. అచ్ఛిన్నధారద్రవిడా యాస్యంతి గిరికాననం. అచ్ఛిన్నదారద్రవిణా యాస్యంతి గిరికాననం. అట్టి లోబులు నిర్దయులు సామాన్యమగు దొంగలకు ఏమాత్రము తీసుకోని వారు నగు పాలకులు దారాద్రవిణములను హరించగా జనులు పర్వతారణ్యములకు పారిపోయేదురు. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి లోబులు నిర్ణయులు సామాన్యముగు దొంగలకు ఏమాత్రం తీసిపోని వారగు పాలకులు దారాద్రవిణములను హరించగా జనులు పర్వతారణ్యములకు పారిపోయిను. వీణరాజును చూసారా? వీణరాజు పాలన చేస్తే ప్రజలందరూ ఊళ్ళల్లో ఉన్నారా? వాళ్ళ పనులు చేసుకున్నారా? పారిపోయారు అసలు. భయపడి. అలాంటి వీణరాజులే ఇప్పుడు కలియుగంలో ఉన్నదంతా. ఓకే, కలియుగంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా దొంగలు అని చెప్తున్నారు. అంటే రాజులంటే ఇక్కడ రాచరికంలో వచ్చిన రాజులనే కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో పాలించేటువంటి వ్యక్తులు కూడా రాజులే. ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారు? ఇక్కడ శాస్త్రం ఏముంటుంది? దొంగలు అని చెప్తుంది. ఎందుకు దొంగలు? దోచుకుంటున్నారు కాబట్టి. ఓకే, దోచుకుంటున్నారు కాబట్టి దొంగలు. కాబట్టి వాళ్ళు దొంగలకి ఏమాత్రం తీసిపోరు. వారి వలన ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు. వారి గ్రామాల్లో వాళ్ళ పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికో వలసలు పోతున్నారు. ఓకే, అదే ప్రభుత్వాలు
సరి అయిన విధంగా సంక్షేమము అభివృద్ధి కనుక చేసాయనుకోండి, మనకి ఇంకెక్కడికైనా వలసపోవాల్సిన అవసరం వస్తుందా? ఎందుకు మన ఊర్లో మనం పని చేసుకోవట్లేదు? మేము ఎందుకు ఇక్కడ బెంగళూరుకి వచ్చి ఉండాల్సి వచ్చింది? లేకపోతే మీరెందుకు మీ ఊర్లో ఉండకుండా మీ ఇక్కడ పిల్లలు పని దొరక్క అక్కడ పని దొరికింది కాబట్టి అది అంటే ప్రభుత్వాలు మనకి మనం ఉన్న ప్రదేశంలోనే పని కల్పించే విధంగా పని చేయట్లా. అందుకని మనం వలసలు పోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ఇందుమతి మత శాకమూలామిపక్షౌధ్రా ఫల పుష్పాస్తి భోజనం. శాకమూలామిషక్షోద్ర ఫలపుష్ప అష్టి భోజనాః అనావృష్ట వినజక్షంతి దుర్భిక్షాకర పీడిత. అనావృష్ట్యా భక్ష్యంతి దుర్భిక్షాకర పీడితాః. దుర్భిక్షముచే అధికమగు పన్నులచే పీడితులైన ప్రజలు శాఖ మూలములను, మాంసమును, అడవి తేనెను, ఫలపుష్పములను, గింజలను భక్షించెదరు. అనావృష్టి పీడితులై వారు నశింతురు. భాష్యము. శ్రీమద్ భాగవతము మన లోకము యొక్క భవిష్యత్తును ప్రామాణికముగా ఇచ్చట వర్ణించున్నది. మొక్క నుండి లేదా చెట్టు నుండి విడిపడిన ఆకు వెంటనే వడలిపోయి నశించిన చందమున భగవంతునితో సంబంధము తెగిపోయిన మానవ సమాజము వడలిపోయినదై హింస అస్తవ్యస్తతతో నశించిపోగలదు. మన కంప్యూటర్లు, రాకెట్లు ఎన్ని ఉన్నప్పటికీ భగవంతుడు వర్షమును కురిపించనితో మనమందరము పస్తులుండవలసి వచ్చును. హరే కృష్ణ. దుర్భిక్షము చే అంటే మనం అందరం కూడా సంకీర్తన చేయట్లేదు కాబట్టి దుర్భిక్షం అనేటువంటిది వస్తుంది. అవునా కదా? సంకీర్తన యజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి. వర్షం దేని వల్ల వస్తుందని చెప్పారు భగవద్గీతలో? యజ్ఞం వల్ల యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి. సో మనం అందరం యజ్ఞాలు చేయడం మానేసామనుకోండి, వర్షాలు రావు. వర్షాలు రాకపోతే ఏమవుతుంది? దుర్భిక్షం వస్తుంది. పంటలు పండవు. దుర్భిక్షం వస్తుంది. కరువు వస్తుంది. అందుకనే యజ్ఞం అనేటువంటిది మస్ట్. కలియుగంలో మనం చేయగలిగిన యజ్ఞం సంకీర్తన యజ్ఞం, చెప్పండి. హరే కృష్ణ మహామంత్రం, జప యజ్ఞం అంటారు. ఓకే, ఇంకొకటి అధిక పన్నుల చేత పీడింపబడడం. సంపాదించేటువంటి వాడి సంపాదన ట్యాక్స్ కట్ అయిన తర్వాతనే వస్తుంది మనకి. అవును కదా? ట్యాక్స్ కట్ అయ్యాక ఎంత ట్యాక్స్ కట్ చేస్తారు? 30% ట్యాక్స్ కట్ చేస్తారు. 30% ట్యాక్స్ పోయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకునేటప్పుడు ఏమైనా ట్యాక్స్ కట్టరా? హోటల్లో పోయి తినండి, జిఎస్టీ కట్టాలి. ప్రతిదానికి ట్యాక్స్ జిఎస్టీ కట్టాలా? తర్వాత మీరు ఏది కొన్నా కానీ, ఒక కుక్కర్ కొన్నా, మిక్సీ కొన్నా జిఎస్టీ కట్టాలి. బంగారం కొన్నా జిఎస్టీ కట్టాలి. అదొక 18%. 30% సంపాదనలోంచి కట్ చేసుకొని మనకి 70% ఇచ్చి, ఆ 70%లో ఇంకొక 18% మన దగ్గర నుంచి మళ్ళీ ట్యాక్సుల రూపంలో మనం ఏం వినియోగం చేసినా కానీ తీసేసుకున్నాం. అంటే సుమారుగా 50-60% మనం సంపాదించింది వాళ్ళే తీసుకుంటున్నారు, గవర్నమెంట్కే ఇచ్చేస్తున్నాం. అంటే ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో సుమారుగా 50-60% తిరిగి గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాం. మనం 40% మనం వాడుకుంటున్నాం. లేదు వాడద్దు, ఖర్చు పెట్టద్దు, దాచిపెట్టుకుందాము అని అంటే, దాచిపెట్టుకుంటే వచ్చే వడ్డీ మీద కూడా మళ్ళీ ట్యాక్స్. అవి ఎక్కడ ఎలా పెట్టినా కానీ ట్యాక్స్ పడిపోవాల్సిందే. ఇవన్నీ పోనీ తిరిగి మనకి సంక్షేమ రూపంలో వస్తున్నాయా? పోనీ మనకి అభివృద్ధి రూపంలో మన ఇంటి ముందు రోడ్లు బాగు చేస్తున్నారా? డ్రైనేజీలు వేస్తున్నారా? మీ ఇళ్లలో కరెంటు 24 గంటలు ఉంటుందా? ప్రభుజీ దోచుకోవడం అన్నారు కదా, అదే దోచుకోవడం. ఇదే దోచుకోవడం. సో ఈ విధంగా ప్రజల్ని పీడించేటువంటి రాజులు ఉన్నారు, పాలనలు ఉన్నాయి. ఓకే, సో చివరికి శాఖ మూలములను, మాంసమును, అడవి తేనెను, పుష్పఫలములను, గింజలను భక్షించెదరు. ఇక మనకి ఇంకా గతి లేని పరిస్థితుల్లో ఏం చేస్తామండి మనం? మనల్ని అందరూ దోచేసుకున్న తర్వాత మన దగ్గర ఏమి లేకపోతే ఏం చేస్తాం? శాఖ మూలాలు, తేనె, మాంసము ఫ్రీగా దొరికే ఏముంటే అవి తింటూ ఉంటాం. ఇంకా అనావృష్టి పీడితులై వారు నశింతురు. అంటే ప్రకృతి వైపరీత్యం కారణంగా వచ్చేటువంటి అనావృష్టి,
ప్రభుత్వాల ద్వారా కలిగేటువంటి అనావృష్టి. ప్రభుత్వాలు ట్యాక్సుల రూపంలో మన దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి డబ్బు ద్వారా వచ్చేటువంటి అనావృష్టి. దీని కారణంగా మనం అందరం కూడా పీడితులం అవుతున్నాం. నెక్స్ట్ 10వ శ్లోకం మంజులత మత శీతవాత తప ప్రావృ హిమైరన్యోన్యత ప్రజాం శీతవాత శీతవాత వాతాతపప్రావృత్ హిమైరన్యో ప్రజా క్షుత్రుభ్యాం వ్యాధిభిశ్చైవ సంతప్స్యంతే చ చింతయా శత్రుర్భాఢ్యం వ్యాధిభిశ్చైవ సంతప్యస్తే చ చింతయా. చలి గాలి వేడి వాన మంచు వలన ప్రజలు అతి కష్టముకు గురి యొగుచుందురు. అంతేకాక కలహములు ఆకలి దప్పిక వ్యాధి తీవ్రముకు చింత వలన వారు అతి పీడితులగుదురు. థ్యాంక్ యూ. చలి గాలి వేడి వాన మంచు వలన ప్రజలు అతి కష్టములకు గురి అవుతున్నారు. అంటే ప్రకృతి ఒక బ్యాలెన్స్డ్గా ఉండదన్నమాట. ఎండాకాలంలో విపరీతమైనటువంటి వేడి, చలికాలంలో విపరీతమైనటువంటి చలి, వర్షాకాలంలో విపరీతమైనటువంటి వానలు, మంచు వలన ప్రజలు అతి కష్టములకు గురి అవుతున్నారు. అంతేకాక కలహములు ఆకలి దప్పిక వ్యాధి తీవ్రమగు చింత వలన వారు అతి పీడితులగుదురు. భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధులే కాకుండా మానసికమైనటువంటి వ్యాధుల వలన కూడా పీడితులవుతారు. అవును కదా? సగం మంది మానసిక వ్యాధులే, సగానికి పైన మానసిక వ్యాధులే. నిజానికి మనం మరణాల కనుక సంఖ్య కనుక మనం చూస్తే ఏ కారణం ద్వారా ఎంతమంది మరణిస్తున్నారు అని చూస్తే మానసిక వ్యాధుల ద్వారా మరణించే వాళ్ళ సంఖ్య అందరికంటే ఎక్కువ. క్యాన్సర్ వచ్చి పోయే వాళ్ళకంటే ఎక్కువ, కరోనా వైరస్ వల్ల పోయిన వాళ్ళకంటే ఎక్కువ మానసిక వ్యాధులతో పోయి, అంటే డిస్ట్రెస్ అంటే ఏమంటారు, మానసిక ఒత్తిడి. డిప్రెషన్ అంటారు. డిప్రెషన్, ఆందోళన. మానసిక ఒత్తిడి. వాళ్ళు మానసిక ఒత్తిడి వలన వాళ్ళకి ఆకలి తప్పికలు కూడా తగ్గిపోతాయి. మానసిక ఒత్తిడితోటి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఇలాంటి మానసిక వ్యాధులే కాకుండా శారీరకమైనటువంటి వ్యాధులు, ఆకలి దప్పిక వలన, తర్వాత ప్రకృతి ద్వారా వస్తున్నటువంటి చలి వేడి వాన ద్వారా. మీరు వింటున్నారా? ఎండాకాలం ఎంతమంది చనిపోయారని వార్తల్లో ఇస్తుంటారు వడదెబ్బలకి. వర్షాకాలం వర్షాల వల్ల ఎంతమంది చనిపోయారని ఇస్తారు. చలికాలం చలి వల్ల ఎంతమంది చనిపోయారని ఇస్తారు. ఒకప్పుడు ఉన్నాయండి ఇలాంటి వార్తలు? దేనికైనా తట్టుకోగలిగేవాళ్ళు. అంతేకాదు అప్పుడు మరీ ఇంత విపరీతంగా కూడా లేదు. ఇప్పుడు ఎలా అంటే పొల్యూషన్ కారణంగా, గ్లోబల్ వార్మింగ్, దాని కారణంగా చెట్లు లేకపోవడం వలన ఈ విధంగా మనము ప్రకృతి వలన కలిగేటువంటి ఇబ్బందులు ఎక్కువగా లోనవుతున్నాం. నెక్స్ట్ 11వ శ్లోకం నరసింహారావు ప్రభు. త్రింశద్వింశతి వర్షాణి పరమాయుః కలో నృణాం. విశంతి వర్షాన్ని పరమాయు కలో నృణాం. కలియుగం నందు మానవులకు పరమాయువు 50 సంవత్సరములు కాగలదు. అంటే సగటు ఆయు పరిమాణం, మ్యూట్ చేయండి ప్రాబ్లం, సగటు ఆయు పరిమాణము 50 సంవత్సరాలు అయిపోతుంది. అంటే కొంతమంది 60 బతకొచ్చు, కొంతమంది 70 బతకొచ్చు, కొంతమంది 40, కొంతమంది 30. ఇంకా ఈ ఆయు పరిమాణము 50 సంవత్సరాలు సగటుగా పరిగణించడానికి గర్భంలో ఉన్నప్పుడే చనిపోయినటువంటి శిశువుల సంఖ్య లెక్కేయకపోతేనే ఓకే సగటు ఆయు పరిమాణం 50 సంవత్సరాలుగా మారిపోతుంది. అంతే అవుతుందా? ఇప్పుడు ఎవరైనా చూడండి 40, 70 దాటారంటే ఇంక ఎప్పుడు పోతారు అనేది తెలియదు. ఇక 70 నుంచి పైన కొంతమంది 40కి 30కి పోయేవాళ్ళు ఉన్నారు. యావరేజ్ కనుక చూస్తే ఒక 50-55 సంవత్సరాలు సగటు ఆయు పరిమాణం అనేటువంటిది కలియుగంలో చూస్తున్నాం. నెక్స్ట్ 12వ శ్లోకం నాగలక్ష్మి మాత. క్షీయమానేషు దేహేషు దేహినాం కలిదోషతః. క్షీయమానేషు దేహేషు దేహినాం కలిదోషతః. వర్ణశ్రమవతాం ధర్మే నష్టే వేద పదే నృణాం. వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేదపదే నృణాం. పాషాంఢ ప్రచురే ధర్మే దస్యు ప్రాయేషు రాజసు.
పాషాండ ప్రచురే ధర్మే దస్యు ప్రాయేషు రాజసు చౌర్యాన్వృతవృథా హింసాన్ ఆనావృత్తిషు వై నృషు చౌర్యాన్ వృత వృధా హింసాన్ నానావృతిషు వైనృషు శూద్రప్రాయేషు వర్ణేషు ఛాగప్రాయాసు ధేనుషు సూత్రప్రాయేషు వర్ణేషు త్యాగప్రాయాసు ధేనుషు గృహప్రాయేష్వాశ్రమేషు యౌనప్రాయేషు బంధుషు గృహప్రాయేష్వాశ్రయేషు యౌనప్రాయేషు బంధుషు అనుప్రాయాసోపదీషు సెమిప్రాయేషు స్తాస్నుషు అనుప్రాయ స్వోషదీషు సమీప్రాయేషు స్థానుషు విద్యుత్ప్రాయేషు మేఘేషు శూన్యాప్రాయేషు సద్మషు విద్యుత్ప్రాయేషు మేఘేషు శూన్యప్రాయేషు సద్మసు ఇత్తం కలౌ గతప్రాయే జనేషు ఖరధర్మిషు ఇత్తం ఖలు గతప్రాయే జనేషు కరధర్మిషు ధర్మత్రాణాయ సత్వేన భగవాన్ అవతరిష్యతి ధర్మత్రాణాయ సత్వేన భగవాన్ అవతరిష్యతి. కలియుగం అంతమయ్యేడి సమయమునకు సకల జీవుల దేహములు పరిమాణంలో అత్యంత చిన్నవిగా అయిపోవును. వర్ణాశ్రమ ధర్మములు నశించును. వేద పదమును మానవులు పూర్తిగా మర్చిపోదురు. నామాత్రంగా ఉండేడు ధర్మము దాదాపుగా నాస్తికత్వమే అయ్యుండును. రాజులు దాదాపుగా చోరులగుదురు. దొంగతనము, అసత్య భాషణము, అనవసరమైన హింస జనుల వృత్తులు కాగలవు. వర్ణములన్నీయును సూత్రప్రాయములగును. గోవులు మేకల వలె నగును. ఆశ్రమములు సామాన్య గృహముల వంటివి కాగలవు. బంధుత్వములు వైవాహిక సంబంధములకే పరిమితమగును. దాదాపుగా అన్ని మొక్కలు ఔషధులు అతి చిన్నవిగా నగును. వృక్షములు సెమి వృక్షములను పోలగలవు. మేఘములు మెరుపులతో నిండి ఉండును. గృహములు పుణ్యరహితములై ఉండును. మానవులందరూ గాడిదల స్వభావమును పొందెదురు. ఆ సమయమున భగవంతుడు ధరిత్రిపై అవతరించగలడు. విశుద్ధ సత్వగుణ బలము చే వర్తించుచు అతడు ధర్మమును పరిరక్షించగలడు. భాష్యము: ఈ యుగమునందలి నామాత్ర ధర్మములన్నీను నాస్తికములేనని ఈ శ్లోకములు విశేషంగా తెలుపుచున్నవి. విశ్వాసమునకు సంబంధించిన ఏదైనా విధానంను ధర్మముగా పరిగణించుటకు అది భగవంతుని గుర్తించిన అవసరం లేదని ఇటీవలనే అమెరికాలోని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇది శ్రీమద్ భాగవతం యొక్క భవిష్యవాణిని ధ్రువపరుచుతున్నది. అంతేగాక ప్రాచ్య దేశముల నుండి వచ్చినట్టు పలు నాస్తిక శూన్యవాదములు నవీన నాస్తిక శాస్త్రజ్ఞులను బాగా ఆకర్షించినవి. పాశ్చాత్య శూన్యవాదముల నడుమగల సమానతలను ఎన్నో పుస్తకములలో ప్రచురించి ఉన్నారు. కలియుగం యొక్క పలు చెప్పని లక్షణములను ఈ శ్లోకములు విస్తృతంగా వివరించినవి. చుట్టతులకు ఈ యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు కల్కి రూపంను అవతరించి దానవ ప్రవృత్తి కలిగిన మానవులను భూతలం నుండి పూర్తిగా తొలగించి వేయగలడు. థ్యాంక్ యూ ప్రకాష్. ఓకే, కలియుగం అంతం వరకు వెళ్ళే సమయానికి కనుక మనం చూసినట్టయితే అందరి జీవుల యొక్క దేహములు అనేటువంటివి పరిమాణంలో అత్యంత చిన్నగా మారిపోతాయి, మరుగుజ్జులైపోతారు అనమాట. ఇప్పటికే ఎత్తులు తగ్గిపోయాయి. 4 అడుగులు 3 అడుగులు వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే. అందరు ఇప్పుడు ఇయ్యే తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్దగా అయితే చెట్లే అని నర్సరీ నుంచి చిన్న చిన్నగా ఉండే చెట్లకే తెచ్చుకుంటున్నారు ఇప్పుడే. అవి చెట్లు. మనుషుల గురించి కూడా చెప్తున్నా నేను. ఓకే, మనుషులు కూడా మరుగుజ్జులైపోతారు. ఓకే, సకల దేహాలు చిన్నవిగా మారిపోతాయి. వర్ణాశ్రమ ధర్మములు నశించును. వేద పదములను మానవులు పూర్తిగా మరిచిపోదురు. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే మన యొక్క ధర్మం ఏమిటి అని అంటే, మనం నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడమే గొప్ప అనుకుంటాం మనం. ఎందుకంటే జన్మలు ఎవరు అలా ఉండరు కాబట్టి, ఎవడైనా ఒకడు ఇద్దరు అలా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి చాలా గొప్పవాడు అని అనుకుంటాం. అంతేనా? కలియుగంలో అంతే ఉంది ప్రభుజీ. కలియుగంలో అలా కలియుగంలో అంతే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాము అనుకునేటువంటి వాళ్ళు కూడా నాస్తికులే. ఇక్కడ ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు కూడా నాస్తికులే. ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో వాళ్ళు కూడా నాస్తికులే. ఎవరైతే నవరాత్రులు అవి ఇవి చేస్తుంటారో వాళ్ళు కూడా నాస్తికులే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవాది దేవుడి యొక్క రూపాన్ని వాళ్ళు విశ్వసించట్ల, శూన్యవాదం చెప్తున్నారు. లేదు అనంటే భగవంతుడు అంటే ఎవరు లేరు. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళే భగవంతుడు. బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటే చాలు,
కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటే చాలు భగవంతుడి సేవే అని అంటారు. అంటే మనము భగవంతుడు అనేటువంటి పదాన్ని తీసేసాం. మంచి ఎవరికైనా జరిగితే అదే పుణ్యం, అదే దైవం, అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. ఇది నాస్తికత్వం కాదా? భగవంతుణ్ణి మనము తీసేసి మనం ఏ సమయానుకూలంగా, సందర్భానుకూలంగా మనం ఏది కరెక్ట్ అని అనుకుంటామో అదే ధర్మంగా మాట్లాడితే అది నాస్తికత్వం. ఏదైతే మనం భగవత్ సేవ, మన మన ఆధ్యాత్మికత జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం, అది లక్ష్యంగా పెట్టుకోరు. అలా లక్ష్యంగా పెట్టుకోకుండా మనం చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా దేవీ దేవతల ఆరాధనలు అయితే లేకపోతే పరోపకారాలు అయితే లేకపోతే ఇంట్లో వాళ్ళకి మనం చేసేటువంటి మంచి పనులు అయితే ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగానే ఉన్నాము, మంచి వాళ్ళము, ఇలా ఉంటే చాలు, ఇదే లక్ష్యం అని అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా నాస్తికులుగానే చెప్పబడు, నామమాత్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళని డైరెక్ట్గా శాస్త్రం నాస్తికులు అని ఖండించేస్తుంది. రాజులందరూ కూడా చోరులైపోయారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం ఏ విధంగా రాజులందరూ చోరులు అనేటువంటి విషయం. మన సంపాదనను కొల్లగొడుతున్నారు, మన ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు, ట్యాక్సుల రూపంలో మన దగ్గర నుంచి అంతా తీసేసుకుంటున్నారు, తిరిగి మనకేమీ ఇవ్వట్లా. వాళ్ళ సుఖాలనే అనుభవిస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పోగేసుకుంటున్నారు, వాళ్ళు బినామీ పేర్ల మీద ఆస్తులు సంపాదిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళందరూ దొంగలు చేస్తున్నారు. ఇక మనలాంటి వాళ్ళు బ్రతకాలి అని అంటే చివరికి తప్పులు చేసి బతకాలి, మోసాలు చేసి బతకాలి, అసత్యం మాట్లాడి బతకాలి, దొంగతనాలు చేసి బతకాలి. సామాన్యమైనటువంటి వ్యక్తి బ్రతకడానికి అనువైనటువంటి ప్రదేశం లేకుండా అయిపోయింది. ఏదో విధంగా దొంగతనాలు దోపిడీలు చేసి మరీ బతికేటువంటి పరిస్థితి అది. ప్రతి మనిషి అబద్ధం ఆటమే. ఒకప్పుడు సత్యయుగంలో, లేకపోతే త్రేతాయుగంలో, లేకపోతే ద్వాపర యుగంలో చాలా అరుదుగా ఉంటారు అబద్ధాలు ఆడేవాళ్ళు. ఎంత దుర్మార్గుడైనా అబద్ధం ఆడడం. కానీ ఇప్పుడు ఎంత గొప్పవాడైనా కానీ సత్యం చెప్పడం. అవునా కదా? ఎంత గొప్పవాడైనా సత్యం. ఎవరు ఏం మాట్లాడినా ఎంతో కొంత అబద్ధం ఉంటుంది. అది వాడికి తెలుస్తుంది, మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకే తెలుస్తుంది. అనవసరమైనటువంటి హింస, అవసరం లేకపోయినా కానీ చంపేయడం, మనకి వేరే ఆహారం దొరికినా కానీ వేరే జీవిని చంపేసి తినేయడం, అనవసరమైనటువంటి హింస. హింస అనేటువంటిది ఒక వృత్తిగా మారిపోతుంది. తర్వాత వర్ణాలు అనేటువంటివి లేవు, వర్ణాశ్రమమే లేదు అని అంటున్నారు. వర్ణాలు లేకపోతే ఏమైపోతుందండి? అందరం శూద్రులమే, అందరం శూద్రులు. అందుకనే కలియుగంలో ప్రభుపాదుల వారు చెప్పేశారు, కలియుగంలో ఎవరు ఏ వర్ణంలోనూ లేరు, అందరూ శూద్రులే అని చెప్పారు. గోవులు మేకల వలె అగును, ఆశ్రమములు సామాన్య గృహముల వంటివి కాగలవు. ఒకప్పుడు ఆశ్రమాలు ఎలా ఉండేయండి? నదీ పరివాహక తీరంలో, పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఆశ్రమాలు ఉండేవి. ఇప్పుడు గెస్ట్ హౌస్, చిన్న చిన్న రూములు, చిన్న చిన్న ఇల్లుల్లాగానే ఉంటాయి ఆశ్రమాలు. ఇప్పుడు ఆశ్రమాలు అంటే ఏంటి? ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేయడం కోసం ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు, ఒక చోట ఉంటారు. నదీ పరివాహక ప్రాంతం అవనవసరం, చిన్న చిన్న ఇళ్ళు. ఇప్పుడు మనం ఇస్కాన్ సెంటరే పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, అక్కడ బ్రహ్మచారులకి ఏమన్నా సౌకర్యాలు కనిపించాలి అని అనుకున్నాం అనుకోండి, సాధువులకి ఏమైనా సౌకర్యాలు కనిపించాలి అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి మనం? ఏదో ఒక ఇంట్లో చిన్న 4 గదులు 3 గదులు తీసుకొని పెట్టాలి. ఓకే, ఒకప్పుడు ఊరు బయట 4 ఎకరాలు 5 ఎకరాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా మనకి? ఇప్పుడు ఎవరు ఇవ్వరు. సో ఆశ్రమాలు అనేటువంటి చిన్న చిన్న గదులుగా మారిపోయాయి. తర్వాత బంధుత్వములు వైవాహిక సంబంధమునికే పరిమితము కాగలవు. కుటుంబము అంటే నేను, నా భార్య, అంతకుమించి ఇంకెవరు లేరు. నా పిల్లలు కూడా పరాయి వాళ్ళే. అవునా కదా? ఉంది, పిల్లలు కూడా పరాయి వాళ్ళ. పిల్లలు కూడా పరాయి వాళ్ళే. అట్లీస్ట్ నేను నా భార్య అనుకోవడం కూడా చాలా గొప్పే. నేనే హాస్టల్లో వేసేస్తారు ప్రభుజీ, పిల్లల్ని హాస్టల్లో వేసేస్తే ఇక పిల్లలు హాస్టల్ పుట్టిన వెంటనే హాస్టల్లో వేసేస్తుంటే పరాయి వాళ్ళే అయిపోతారు. 3వ తరగతి 4వ తరగతికి హాస్టల్లో పడేస్తున్నారు. ఎందుకు? ప్రేమలు ఉండవు అలా చేస్తే కదా. అంతే ప్రభుజీ. పిల్లలకు ఉండదు ప్రేమ అనేది, తెలియదు వాళ్ళకి.
భార్యాభర్తలే ఒక చోట కలిసి ఉండట్లేదు, ఇక పిల్లల్ని ఎక్కడ కలిసి ఉంచుతారు? దాదాపుగా అన్ని మొక్కలు ఔషధులు అతి చిన్నవిగా అగును. వృక్ష సంపద కూడా నశించిపోతుంది. వృక్షములు సెమీ వృక్షములుగా పోగలవు. అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి ఉండవు, ఇవన్నీ మొక్కలే ఉంటాయి, జమ్మి చెట్ల లెవెల్లో ఉంటాయి అన్నమాట. మేఘములు మెరుపులతో నిండి ఉండును, గృహములు పుణ్యరహితములై ఉండును. గృహములు పుణ్యరహితం అంటే గృహస్థ జీవనాల్లో ఉండే గృహస్థులు ఎవరు ఉండరు, అందరూ గృహమేధులే ఉంటారు. అంటే ఏంటంటే గృహమేధులు ఉంటే పుణ్యరహితులు అని అర్థం, అంతేనా? అవును ప్రభు, భక్తి చేయరు, భక్తి ఉండదు. మానవులందరూ గాడిదల స్వభావం పొందెదరు. తినటం, పని చేయడం, పనుకోవడం. గాడిదలకి పని ఏంటండి? పగలంతా శ్రమించడం, చాకరీ చేయడం, గడ్డి తినడం, పడుకోవడం. ఇంకంతే వాటి పని. గాడిదలా మారిపోతాం. అందుకనే ఎవరి జీవితంలో ఆధ్యాత్మికత సమయం అనేటువంటిది లేదో ఆ వ్యక్తిని ప్రభుపాదుల వారు గాడిద అన్నారు. పొద్దున్నే లేచిన కానించి మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ఒక క్షణం కూడా హరినామాన్ని కనుక నోట్లోకి రాలేదు అని అంటే ఆ వ్యక్తి గాడిద. డైరెక్ట్గా ప్రభుపాదుల వారు డైరెక్ట్గా చెప్పేశారు. ఓకే, చాలా చోట్ల చెప్పారు. ఒక గాడిద కూడా బండ చాకిరీ చేస్తుంది. ఎందుకోసం చేస్తుంది? ఏదో కొంచెం గడ్డి కోసం. దానికి తెలియదు గడ్డి చాలా ఈజీగా దొరుకుతుందని బండ చాకిరీ చేసేస్తుంది. అట్లనే మనుషులు కూడా చీకటితో లెగిసి 3 గంటల పాటు ట్రైన్లలో, బస్సుల్లో ప్రయాణాలు చేసి ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం 6 వరకు 7 వరకు గాడిదలాగా చాకిరీ చేసి తిరిగి మళ్ళీ 3 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర పిల్లలు పడుకొని ఉంటారు, భార్య పడుకొని ఉంటుంది, అందరు నిద్రపోతుంటారు, మనం కూడా తినేసి పడుకుంటాం. మళ్ళీ పొద్దున్నే లేసి ఏమైనా మారుతుందా? ఏం మారదు, అదే రొటీన్ అవుతుంది. ఈ మొత్తం లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు దేవుడు ఎక్కడ ఉండు మన లైఫ్లో? ఒక సత్సంగం లేదు, ఒక గుడికి పోవడం లేదు, ఒక నామ జపం లేదు, ఒక విగ్రహారాధన లేదు. ఒకవేళ ఇలా ఉందనుకోండి ఒక జీవితం, అది గాడిద కంటే అలాంటి వ్యక్తిని గాడిద అని అన్నారు. ఇదే గాడిద స్వభావం అండి. అంటే మనుషులు గాడిదలాగా అయిపోవడం అంటే మనుషుల మొహాలు మారిపోయి గాడిదలాగా మారిపోతారని కాదు అక్కడ అర్థం. ఓకే, చివరికి మనం ఆధ్యాత్మికంగా ఉండకపోవడం వల్ల మనల్ని గాడిదలుగా పరిగణిస్తారు. ఆ సమయంలో భగవంతుడు దరిద్రపై అవతరించగలడు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు అవతరిస్తాడు. ఇది కలియుగాంతంలో ఇలా జరుగుతుంది. అంటే ఎవరు వస్తారు అన్నట్లు? భగవంతుడు అవతరిస్తారు. కల్కి భగవానుడు విశుద్ధ సత్వగుణ బలము చే వర్తించుచు అతడు ధర్మమును పరిరక్షించగలడు. ఇలా అయిపోయినప్పుడు భగవంతుడు స్వయంగా వస్తాడు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ కలియుగ అంతంలో ఎలా ఉంటామో అలానే ఉన్నామేమో మనం కూడా ఇప్పుడు కదా. అవును ప్రభు, చాలా వరకు అంతే ఉంది. ఆల్మోస్ట్ అలానే స్టార్టింగ్ లోనే చివరి లాగుంది. యాక్చువల్గా భవిష్యవాణి అనేటువంటిది శ్రీమద్ భాగవతం చెప్పినటువంటి ప్రతి మాట ఇప్పుడు మనకి నిజం అని ఇప్పుడు కనిపిస్తుంది మనకి. ఇదంతా భవిష్యత్తులో జరగబోయేవి చెప్తున్నారు. కలియుగంలో ఎలా ఉంటది అని కలియుగం రాకముందే చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి. అంటే ఇందులో అంటున్నారు కొంతమంది. ఏమో మరి ఇంకా 4 లక్షల సంవత్సరాలు కూడా కల్కి భగవాన్ని ఆపేటట్టు ఎవరం లేవు మనం. మీరు చెప్పినవన్నీ కరెక్ట్. ప్రభుజీ అమ్మ నాన్న ఎలా ఉంటారని అడిగే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు నాన్న పొద్దున్నే వెళ్ళిపోతారు, పిల్లలు పడుకోవడానికి వస్తారు. నాన్న ఎవరు అని అడుగుతారు. నాన్న ఎవరు, ఎలా ఉంటాడు అని అడుగుతారు. కరెక్టే. కృష్ణ. అందుకనే అప్పుడు భగవంతుడు అవతరించి అప్పుడు ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 17వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే